నమస్తే, వెల్కమ్ టు ఈ వార్త న్యూస్. నేను ప్రియా. సమాజంలో విద్యపై ఎక్కువ దృష్టి పెట్టి ఉన్నత చదువులే లక్ష్యంగా తీసుకుని తల్లిదండ్రులు కష్టపడి పిల్లలను విద్యలో వెనుకడుగు వేయకుండా ముందుకు తీసుకొస్తున్న తరుణంలో విద్యార్థులు తల్లిదండ్రుల ఆత్మగౌరవం నింపాలి అంటే కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అని ఎంఈఓ గోపాల్ నాయక్, ఎంఈఓ సుబ్బిరెడ్డి పేర్కొన్నారు. చెడు ఆలోచనలు దూరం చేసి 10 పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు అని విద్యార్థులను ఉద్దేశించి పలు విషయాలు మాట్లాడారు. ఈ సందర్భంగా నంబూల పూలకుంట ఉన్నత పాఠశాల, తూర్పు నడింపల్లి ఉన్నత పాఠశాలలో శుక్రవారం పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 16 నుండి జరగనున్న సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మోహన్ రెడ్డి, వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సరస్వతీదేవి పూజ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు సరస్వతీదేవికి పూజలు చేసి మంచి ఫలితాలు సాధించేలా అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ ప్రపంచంలో ఎవరైనా ఇట్లా అంటారా? నేను మందులు అమ్ముకున్నంత మాత్రాన మందులో ఆయన ఇలా కండక్టర్ ఉన్నాడు, కండక్టర్ కూడా అంటారా? పోలీస్ ఆయన ఉన్నాడు, పోలీసు కూడా అంటారా? ఎందుకంటే ఏ బాగా అట్లా అంటే నన్ను కూడా అట్టే అనాలి అని దండముతో ఒక మాత్రం అదే చెప్పు. భూకంపాలు వచ్చి, సునామీలు వచ్చి భూమి అంతా బద్దలైపోయినా కూడా నా గుడిసెలో ఉన్న ఒక ఈకెను కూడా అందుకే నీ మేడలు, మిద్దెలు, అపార్ట్మెంట్లు, కాంప్లెక్స్లు, ఐమాక్స్లు, డూప్లెక్స్లు, టీప్లెక్స్లు అందించి నా గుడిసెలు పెట్టు. కానీ ఆ మాట మాత్రం
జరుపుకుంటున్న శుభ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయ మోహన్ రెడ్డి సార్ గారికి మరియు మా ఎంఈఓ సార్ సుబ్రెడ్డి సార్ గారికి, గ్రామ సర్పంచ్కి మరియు పాఠశాల కమిటీ చైర్మన్ బాబ్జాన్కి మరియు వైస్ చైర్మన్ రమేష్కి, పాఠశాల ఉపాధ్యాయ బృందానికి, ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకి మరియు విద్యార్థుల తల్లిదండ్రులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. పిల్లలకి శుభాశిష్యులు. ముఖ్యంగా పాఠశాల వార్షికోత్సవం అంటే మొత్తం నిండిపోవాల. ఎక్కడ చైర్స్ అన్ని వెనకాల ఖాళీ ఉన్నాయి. సారేమో పాపం ఆనందంగా దండే కుర్చీలు పెట్టేసినాడు. పిల్లలైతే తల్లిదండ్రులకు చెప్పినారు, బాగా చెప్పినారు, కానీ పిల్లల తల్లిదండ్రులు లేదు. వేరే కార్యక్రమాలకి పోతాం. ముఖ్యమైన కార్యక్రమం పిల్లల కార్యక్రమే, పిల్లల తల్లిదండ్రులకి. రేపు భవిష్యత్తులో మంచి చోట పోయేది, మంచి విద్యను అందించుకొని మంచి గౌరవం ఉన్న చోట పోయేది విద్యార్థి. కానీ విద్యార్థికి సపోర్ట్ చేయడం లేదంట తల్లిదండ్రులు. పిల్లలకి సపోర్ట్గా ప్రధానోపాధ్యాయుడు చాలా వివరంగా చెప్పారన్నమాట. సంవత్సరం అంతా మా పిల్లల దగ్గర ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, మా పిల్లలు ఏ విధంగా ఉన్నారు అని. సో కాబట్టి సార్ చాలా చెప్పేశారన్నమాట. ఈరోజు ప్రత్యేకంగా సరస్వతి పూజలో జరుపుకున్నారంట. పొద్దున్నే సార్ వాళ్ళు వచ్చి 8 గంటలకి వచ్చి పిల్లల చేత ప్రార్థన చేయించి మా పిల్లలు ముందుకు పోవాలా, మా పిల్లలకు మంచి పేరు రావాలా, మా గ్రామానికి మంచి పేరు రావాలని తల్లిదండ్రులకు కూడా, తల్లిదండ్రులకు అంత లేదు కానీ ఉపాధ్యాయులు వచ్చి పిల్లలతో ప్రార్థన చేయించి వాళ్ళని ఇది చెప్పడం జరిగింది అనమాట. సో కాబట్టి ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలు, 10వ తరగతి పిల్లల మీదే మేము ఎక్కువ దృష్టి పెట్టాలా. 10వ తరగతి పిల్లలందరూ కూడా బాగా నాన్న మీరందరూ బాగా ఎగ్జామ్ రాయాలా, బాగా ఎగ్జామ్ రాసి మంచి పేరు తేవాలా. మాకందరికీ, ఉపాధ్యాయ బృందానికి, పేరెంట్స్, మీ తల్లిదండ్రులకి, స్కూల్కి, గ్రామానికి అంతా మంచి పేరు తేవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇంతటితో నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. థ్యాంక్ యూ సార్ అందరికి కూడా. ఓకే సార్ అని చెప్పారు మా విద్యార్థులను ఉద్దేశించి. మరి ముఖ్యంగా తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎక్కువ మంది రావాల్సిందని సార్ అభిప్రాయం. మరి కొంతమంది ఇప్పుడిప్పుడే వాళ్ళ యొక్క పనులు చూసుకొని వచ్చేటట్టున్నారు. మొత్తానికి ఇంకా ఎక్కువ మంది వచ్చి వాళ్ళ విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసమని మరింత ముందుకొచ్చి చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందని చెప్పి సార్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఇప్పుడు మన మండల విద్యాశాఖాధికారి 2 అయినటువంటి సుబ్బిరెడ్డి సార్ గారిని సందేశం ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ స్థానిక పాఠశాలలో జరుగుతున్నటువంటి యాన్యువల్ డే మరియు అందులో భాగంగా ఎస్ఎస్సి విద్యార్థులకి నిర్వహించినటువంటి సరస్వతి పూజా కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి, ప్రధాన ఉపాధ్యాయులకి, ఎస్ఎంసీ మెంబర్స్కి, చిన్నారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ప్రతి ఏటా ఈ ఎస్ఎస్సి విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్స్ పోయే మునుపు సరస్వతి పూజా కార్యక్రమం జరుపుకోవడం ప్రతి పాఠశాలలోన ఆనవాయితీగా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడే యాన్యువల్ డే కూడా జరుపుకుంటున్నారు. మరి మీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు అక్కడ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ప్రతి పాఠశాలలో కూడా యాన్యువల్ డే జరుపుకుంటే ఇది ఒక పండుగలాగా, పాఠశాల పండుగలాగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అందరూ కూడా కలిసి చేసినటువంటి ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలా. మరి ఈరోజు అలాగే నిర్వహిస్తూ ఉన్నారు. అందరికీ థ్యాంక్స్. మరి ముఖ్యంగా ఎస్ఎస్సి స్టూడెంట్స్ ఒకసారి ఉన్నారనుకుంటా మీరు కదా. ఎవరు 2 నిమిషాలు రా. సో ముఖ్యంగా ఎస్ఎస్సి స్టూడెంట్స్కి ఈ సంవత్సరం ఇటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు అందరూ కూడా గత 100 రోజుల నుండి మార్నింగ్ 8 to ఈవినింగ్ 5 వరకు కూడా నిరంతరాయంగా చదువుకోవటం, ప్రతిరోజు ఎగ్జామ్ రాయటం,
అక్కడ తప్పకుండా ఒకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఉపాధ్యాయునికి కూడా మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే విద్యార్థులు మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అయ్యారు. మరి మనకు మండే నుండి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. మరి మీరందరూ కూడా శ్రద్ధగా, ఇంకా 2 days టైం ఉంది మీకు. ఈ 2 days కూడా మరొకసారి రివ్యూ చేసుకొని మీ సెంటర్కి కొద్దిగా అర్లీగా వెళ్ళి